క్షణక్షణం పోరాటం కనంకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జలవనరులు పెంపొందించి రైతాంగాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు భగీరథ ప్రయత్నం. రాయలసీమ తాగు సాగు నీటికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి సంతృప్తిగా ప్రజలకు తోడుంటాం. గత వైసీపీ ప్రభుత్వం జగన్ చేతకానితనంతో రాయలసీమ అభివృద్ధికి తీవ్ర జాప్యం. మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ను సందర్శించి మీడియాతో మాట్లాడిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శ్రీ 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 విజయానంద తీర్థ భారతీ కాలేజ్ సందర్శన. స్వామీజీకి ఘన స్వాగతం పలికిన కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి, కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి. విద్యార్థులలో విజయాన్ని ఆకాంక్షిస్తూ స్వామీజీ ఘనంగా గణపతి హోమం. విజయానంద తీర్థ స్వామీజీ చేతుల మీదుగా 2000 భగవద్గీత గ్రంథాలను విద్యార్థులకు పంచిపెట్టిన కళాశాల యాజమాన్యం. తిరుపతి లడ్డూ బాంబ్ వైసీపీని పుట్టిముంచనుందా? రాబో ఎన్నికల నాటికి వైసీపీ ఓట్ బ్యాంక్ 5-10% గల్లంతు కానుందా? లడ్డూ వ్యవహారంపై కేంద్ర పెద్దలు, ప్రధాని నరేంద్ర మోడీ స్పందన కోసం కోట్లాది భక్తుల ఎదురుచూపు. చంద్రబాబు పవన్ జోడీ ఐక్యత వ్యూహాలు ఎత్తుగడలతో తిరుగులేని శక్తిగా మారనుందా? ఇక డీటెయిల్స్ చూస్తే జల వనరులను పెంపొందించి నదుల అనుసంధానించి అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చాలని నాటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన భగీరథ ప్రయత్నాన్ని గత 5 ఏళ్ల జగన్ సర్కార్ కాలరాసిందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గత 2 రోజులుగా హంద్రీనీవా కాలువతో పాటు సీమ ప్రాంతంలోని రిజర్వాయర్లను ఆయన పరిశీలించారు. అందులో భాగంగా సోమవారం చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించారు. ఆదివారం అనంతపురం నుంచి తంబలపల్లి నియోజకవర్గంలో ప్రవేశించిన రామానాయుడు రాత్రి రిషి వ్యాలీలో బస చేశారు. సోమవారం ఉదయం కురబలకోట మండలంలోని దమ్మన్న బావి వద్ద కాలువను పరిశీలించారు. అనంతరం చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద జరుగుతున్న మరవ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నిమ్మల వైసీపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో చేపట్టి 95% పనులు పూర్తి చేసిన హంద్రీనీవాలో నీళ్లు పారించి సీమ ప్రజల త్రాగునీరు, సాగునీరుకు తోడ్పడాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆ ఊసే ఎత్తకపోవడం దురదృష్టమన్నారు. హంద్రీనీవాను పూర్తిగా పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మిగిలిన 5% పనులను పూర్తి చేసి రాబో ఏడాది నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు నీళ్లు నిరంతరాయంగా అందించేకి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. కాగా మదనపల్లె సమ్మర్ స్టోరేజ్ వద్ద మంత్రి నిమ్మల రామానాయుడును జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం సన్మానించడం జరిగింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దాదాపుగా 85% పూర్తి అయినా ఇంకా 15% పూర్తి కావాలి, కానీ ఇది పూర్తి అయితే కూటమి ప్రభుత్వంకి మంచి పేరు వస్తుందని మరియు ట్యాంక్ పూర్తిగా నీటితో నిండితే కేవలం 2 లేక 3కి నష్టం వస్తుందని, గత ప్రభుత్వం నాశనం చేసిందని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరియు గుట్ట మీద ఉన్న ఆర్వో వాటర్ ఫిల్టర్ ని త్వరగా పూర్తి చేసి మదనపల్లి ప్రజల దాహార్దిని తీర్చాలి అని మంత్రికి విన్నవించారు. ఏదైతే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాయలసీమ ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగా సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి అటు తెలుగు గంగ కానీ, గాలేరు నగర్ కానీ, హంద్రీనీవా కానీ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పురోగమనం మాట్లాడుంచి తిరోగమనంలో వెనక్కి 20 సంవత్సరాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే ఏదైతే మన హంద్రీనీవా ప్రాజెక్టుని ఏదైతే నిన్నటికి మేము పరిశీలిస్తూ ఉన్నామో ఇదే ఒక ఉదాహరణ. ఏదైతే ఆ రోజు 3850 క్యూసిక్ల సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా నీరు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి ఉన్నా కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనిటువంటి స్థితిలో ఈవేళ పంపులు అన్నీ కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా వినియోగించుకోలేక ఈరోజు 1800 క్యూసిక్లు కూడా తీసుకురాలేనటువంటి స్థితిలో ఈవేళ ఏదైతే హంద్రీనీవా మెయిన్ కెనాల్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే వస్తుందో ఇప్పుడే మనం పరిశీలించాం. ఒక చుక్క నీరు ఇప్పుడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది, అక్టోబర్ నెల వస్తుంది. పొంగనూరు బ్రాంచీలో ఒక్క చుక్క నీరు లేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి తప్పులకి ఈరోజు ఒక శాపంగా మన మీద మారినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ 3850 క్యూసిక్ల సామర్థ్యం ఏదైతే పెంచారో వాటిని సమర్థవంతంగా గత 5 సంవత్సరాల్లో ఉపయోగించుకునే ఆ యొక్క
ఆ కెనాల్ విస్తీర్ణ కనుక పెంచినట్లయితే ఈరోజు పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు పారుతూ ఉండేటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో, అందులో ప్రత్యేకించి హంద్రీనివా ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా వెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క హంద్రీనివా కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ అక్కడ ఉండేటువంటి శాసనసభ్యులతోటి ప్రజాప్రతినిధులతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు మరి ఏదైతే భాషా గారు శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా మా తెలుగు యువత నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే మరి చిప్లీ ఏదైతే రిజర్వాయర్, మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్, ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి 2 ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి 90 నుంచి 95% ఏదైతే ఈ చిప్లీ కానీ గుంటువారిపల్లి కానీ 2 ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా 90 నుంచి 95% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు పూర్తి చేస్తే ఈ జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మిగిలినటువంటి 5-10% కూడా పూర్తి చేయలేదు అని అంటే రాయలసీమ ప్రజల త్రాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఎంత నిర్లిప్తతో ఉంది. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ సర్కార్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయటం దుర్మార్గమైన చర్య అని మదనపల్లె జనసేన పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మదనపల్లె జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం సన్నిధిలో జనసేన యువత దీక్ష చేపట్టారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి చివరికి కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపవిత్రం చేయడం అత్యంత దారుణమని జగదీష్ రాయల్ మండిపడ్డారు. తిరుమల లడ్డూకు వినియోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, సోయా, సన్ఫ్లవర్ లాంటి ఇతర నూనెలు ఉన్నట్లు NADB, CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిన వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా దిగజారి మళ్లీ ప్రెస్ మీట్లు పెట్టి చేసిన తప్పును సమర్థించుకోవాలని చూడటం క్రిమినల్ మనస్తత్వానికి నిదర్శనమన్నారు. వైసీపీ హయాంలో ఇలాంటి నేతిని వినియోగించిన 1,00,000 లడ్డూలను అయోధ్య రామ జన్మభూమి మందిరానికి టీటీడీ పంపి చాలా పెద్ద తప్పు చేసిందని, అలాంటి పాపానికి ఒడిగట్టిన వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలని మరో జనసేన నాయకుడు విజయేంద్ర డిమాండ్ చేశారు. హిందువులు మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం అత్యంత హేయమైన చర్య అని రిటైర్డ్ VRO గోపాల్ దుయ్యబట్టారు. తక్షణం గత టీటీడీ పాలక మండలిలో కీలకంగా వ్యవహరించిన వారు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు శంకర్ రాయల్, సోను, కుమార్, నవాజ్, సత్య, కుశల్, హర్ష తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రీ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షకి కూర్చోవడం జరిగింది. దీనికి కారణం ఏమంటే తిరుమలేశ్వరుడు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన అవకతవకలు ఎంతో బాధిస్తున్నాయి. కల్తీ నెయ్యిని వాడి గత 1.5 సంవత్సరం ముందు వీరు టెండర్ని ఒక తమిళనాడు AR నెయ్యి తీసుకొచ్చి 320 రూపాయలకి 1 కేజీ నెయ్యిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. అదే గత 50 సంవత్సరాలుగా నందిని కర్ణాటక నుంచి స్వచ్ఛమైన నెయ్యిని వాడి లడ్డు ప్రసాదాలను తయారు చేసినప్పుడు మీకు ఈ దురిపూర్తి ఎలా వస్తుంది? అడుగుతున్న ధర్మారెడ్డి ఇవ్వని, అడుగుతున్న చైర్మన్ని వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని ఎలా చేశారు ఈ పని అంటే కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామిని కొలిచే ఇంతమందిని శోభించేలాగా మీరు ఎలా చేయగలిగారు ఈ పనిని నేను ప్రశ్నిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు
కులమతాలకు అతీతంగా పరమ పవిత్రంగా భావించేటువంటి ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ వాళ్ళు చేసినటువంటి అవకతవకలని సరిగ్గా వాళ్ళ యొక్క దుర్మార్గాల్ని బయటకు తీసుకొచ్చి తొందరగా వాళ్ళకి శిక్షలు వేయాలని కోరుకుంటూ, అలాగే ఈ పార్టీ దీనికి కారకులైనటువంటి వాళ్ళని శిక్షించమని కోరుతూ, అదే విధంగా మదనపల్లె జనసేన తరపున నిరసన కార్యక్రమం తరఫున ధన్యవాదములు. గత వారం రోజులుగా తిరుమల శ్రీవారి లడ్డు విషయమై కల్తీ లడ్డు ప్రజలకు భక్తులకు అందజేశారని వివాదం జరుగుతున్నది. ఇది చాలా ఘోరము. పవిత్రమైన లడ్డూను ప్రధానమంత్రి వరకు చేర్చిందే ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని సదరు తప్పిదాలకు పాల్పడిన గత ప్రభుత్వ పాలకులను, చైర్మన్ గారిని, ఈఓ గారిని తక్షణం విధుల నుండి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తిరుమల లడ్డూ బాంబ్ వైసీపీ పార్టీని పుట్టి ముంచేలా ఉంది. కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశంలో వైసీపీ దోషిగా తేలితే ఆ పార్టీకి నూకలు చెల్లిపోయినట్లేనన్న చర్చ జోరెత్తుకుంది. 2029 ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకు మరో 5 నుంచి 10 తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ ఈ విషయంలో ఎలా స్పందిస్తారోనని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. వైసీపీ జగన్ ఫ్యామిలీ బేసిక్గానే క్రిస్టియానిటీ స్వీకరించి ఉండటం, బ్రహ్మోత్సవాల సమయంలో ఆయన సతీమణి భారతి హాజరు కాకపోవడం వంటి అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో అదిరిపోయే వ్యూహంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వైసీపీకి చెక్ పెట్టారు. 2019 ఎన్నికలలో వైసీపీకి వచ్చిన 151 సీట్లు పూర్తిగా తగ్గించడానికి వ్యూహం వేశారు. ఈ వ్యూహంలో భాగంగానే జగన్కు 151 నుంచి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 2024 నుంచి 2029 ఎన్నికలకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 39.4 ఓట్ల శాతాన్ని మరింతగా తగ్గించడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పటి నుంచి ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలను అయితే తెలుగుదేశం లేదా జనసేనలో చేర్చేసుకుంటున్నారు. చివరకు జగన్కు సమీప బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు సైతం జనసేనలో చేరుతున్నారు. అంటే 2029 టార్గెట్గా పెట్టుకొని పవన్, చంద్రబాబు ఎలా రాజకీయం చేస్తున్నారో తెలుస్తోంది. తాజాగా టీటీడీ మండలిలో జరిగిన తప్పులను పూర్తిగా బయటకు తెచ్చి దోషులను ప్రజల ముందు ఉంచుతున్నారు. తిరుమల లడ్డు వివాదంతో వైసీపీకి హిందూ ఓట్లు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. యావత్ ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుపతి లడ్డు విషయంలో జరిగిన ఘోరాన్ని బయటపెట్టి ప్రపంచం ముందు జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టారు అని చెప్పాలి. వైసీపీ వాళ్ళు, రాజకీయ విశ్లేషకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైసీపీకి ఈ విషయంలో భారీ నష్టం జరిగింది. ఈ 5 ఏళ్లలో వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకును మరో 5 లేదా 10% తగ్గించే వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక చాణక్యం 2029 ఎన్నికలలో కూడా వైసీపీని అధికారానికి దూరం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. ఫస్ట్ ప్రతి హిందువు నేర్చుకోవాలి. ఇది ప్రతి హిందువు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది సంచలనం రేపిన శ్రీ 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 విజయానంద తీర్థ భారతి కాలేజ్ పర్యటన. స్వామీజీకు ఘన స్వాగతం పలికిన భారతి కాలేజ్ గౌరవాధ్యక్షులు కె కృష్ణారెడ్డి, కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి. విద్యార్థి లోకం విజయాన్ని ఆకాంక్షిస్తూ శ్రీ విజయానంద స్వామీజీ పర్యవేక్షణలో భారతి కాలేజ్లో అంగరంగ వైభవంగా గణపతి హోమం, పూర్ణాహుతి సమర్పణ, 2000 భగవద్గీత ప్రతులతో పాటు భారీ ఎత్తున అన్న ప్రసాదాల పంపిణీ, ఆబాల గోపాలాన్ని అలరించిన శ్రీ విజయానందుల భారతి కాలేజ్ పర్యటన. శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చెందిన శ్రీ 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 విజయానంద తీర్థ స్వామీజీ మదనపల్లి భారతి జూనియర్ కాలేజ్ ఘన స్వాగతం పలికింది. వేద పారాయణం నడుమ విద్యార్థుల పుష్ప స్వాగతాల మధ్య శ్రీ విజయానంద స్వామీజీని భారతి కాలేజ్ యాజమాన్యం సాదర స్వాగతం పలికింది. స్వామీజీ శుభ ఆశీర్వచనాలు సదా తమ విద్యార్థుల మీద ఉండాలని ప్రార్థించింది. వైభవోపేతంగా నభూతో నా భవిష్యత్ లాగా భారతి కాలేజ్ ప్రాంగణంలో జరిగిన గణపతి హోమం, పూర్ణాహుతి సమర్పణలో మదనపల్లె ఆబాల గోపాలం అత్యంత ఉత్సాహంగా
ఉత్సాహంగా పాల్గొన్నారు. దత్తాశ్రమ పీఠాధిపతి శ్రీ 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 విజయానంద తీర్థ స్వామీజీ స్థానిక భారతీ జూనియర్ కాలేజ్ను సందర్శించారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమానికి చెందిన శ్రీ విజయానందుల వారు భారతీ జూనియర్ కాలేజ్లో దాదాపు 3.5 గంటలకు పైగా కళాశాల యాజమాన్యం విద్యార్థులతో గడపడం, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం పట్టణంలో సంచలనమైంది. శ్రీ విజయానంద తీర్థ స్వామీజీ భారతీ కాలేజీలో విద్యార్థినుల ఉజ్వల భవిష్యత్ కాంక్షిస్తూ ప్రత్యేక గణపతి హోమాన్ని తమ శిష్యకోటితో కలిసి నిర్వహించారు. అనంతరం స్వామీజీ పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా హోమంలో పాల్గొన్న భారతీ కాలేజ్ గౌరవ అధ్యక్షుడు కె కృష్ణారెడ్డి, కరస్పాండెంట్ కె శ్రీనివాసులరెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను దీవించారు. ఈ కొంకల కుటుంబ సభ్యుల విద్యాయజ్ఞం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి సాధించాలని, విద్యార్థుల్లో భారతీయ శీల సచ్చీలత, విద్యా జిజ్ఞాసను పెంపొందించడంలో భారతీ కాలేజ్ నిర్వాహకులు కొంకల కుటుంబం చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం భారతీ కాలేజ్ గౌరవ అధ్యక్షులు కొంకల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి, శ్రీ విజయానంద తీర్థ స్వామీజీ చేతుల మీదుగా 2000 భగవద్గీత గ్రంథాలను విద్యార్థులకు పంచిపెట్టారు. హోమం పూర్ణాహుతి నేపథ్యంలో భారతీ కాలేజీలో జరిగిన ఈ విశేష ఆధ్యాత్మిక కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పట్టణ ప్రముఖులు, సామాజిక సేవకులు, ఆధ్యాత్మిక వాదులు పాల్గొన్నారు. విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం భవత్య చక్రస్తం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తలుమాదికం యో వేదాదౌ స్వరః వేదాంతే చ ప్రతిష్ఠితః యస్య ప్రకృతిర్నస్య యః పరః స మహేశ్వరః ఆసశ్రిషానా వృషభో నయుద్ధో గణః సంగ్రందనో నిషే కవీరశతగుం సేనాపయత్సాగమింద్రః సంగ్రందనేన నిషేణ విష్ణునాయుత్కారేణ దుశ్చ బలేన దుష్టునా తదేంద్రేణ జగతః పంచుతో నరకిషు హస్తేన పుష్ణా సైషుహస్తైః సనిహింగభిర్వశీ సగ్రస్రష్టా సయుధ ఇంద్రో గణేన సప్తధాత్వాయంతి సప్తయోనిరావణస్వాఘృతేన స్వాహా పూర్ణాహుతముక్తాంజలి సర్వం మే పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో అయం వై మదనపల్లి పట్టణం బీకేపల్లి వైఎస్ఆర్ కాలనీలో ఉన్న ఆనంద నిలయంలో టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్ దంపతుల అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. తన భార్య నస్రీన్ తాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఆనంద నిలయం, చైతన్య అనాథ బాలల ఆశ్రమం, కూరపర్తి చిన్నపిల్లల పాఠశాలలో స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. మదనపల్లి పట్టణం బీకేపల్లి వైఎస్ఆర్ కాలనీలో ఉన్న ఆనంద నిలయంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించి బట్టలు పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు ఎస్ఏ మస్తాన్, నస్రీన్ తాజ్లను మర్యాదపూర్వకంగా సన్మానించిన నిర్వాహకులు స్వాతి చక్రపాణి. పట్టణంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న ఎస్ఏ మస్తాన్ స్వతహాగా ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఏదైనా ప్రజాపయోగ్యమైన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం ఆయన దశాబ్దాలుగా చేస్తున్నదే. తమ పిల్లల పుట్టినరోజు వేడుకలను సైతం ఆయన వెలుగు దివ్యాంగుల కోవెల వంటి వాటిలో చాలా సింపుల్ గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగుదేశం పార్టీలోనూ ఎస్ఏ మస్తాన్ గత 3 దశాబ్దాలుగా పార్టీకి విధేయులుగా ఉంటూ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలోనూ మదనపల్లిలో నమ్మకమైన మైనారిటీ నేతగా గౌరవం పొందారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఎస్ఏ మస్తాన్ సతీ సమేతంగా అజ్మీర్ దర్గాకు వెళ్లి చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, ఆయన తొందరగా కేసుల నుంచి విముక్తి కావాలని ప్రార్థనలు చేశారు. ఈ నేపథ్యంలో తన భార్య పుట్టినరోజు వేడుకను పేదలు, వృద్ధులు, అనాథల మధ్య జరుపుకుండడంతో పలువురు మస్తాన్ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయుధాలను తిరిగి వెనక్కి ఇవ్వొద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్యారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు తన దగ్గర ఉన్న బోర్ పిస్టల్, రివాల్వర్, డబుల్ బ్యాలెట్ గన్ పోలీసులు తీసుకున్నారని, తిరిగి వాటిని తనకు ఇప్పించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ దాఖలు గూర్చి పత్రికల్లో చూసి విస్తుపోయానని తెలిపారు. ఆయన ప్రజాప్రతినిధి రౌడీనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుంగనూరును అడ్డా చేసుకుని ఆయుధాలు చేతబట్టి వీళ్ళు గూండాగిరి చేస్తున్నారా అని ప్రశ్నించారు. మూడేసి ఆయుధాలు ఇచ్చి ఇలాంటి వారిని రాజకీయాలలో ప్రోత్సహిస్తే గనులు దోయకుండా, ఇసుకను బొక్కకుండా ఎలా ఉంటారు అని ప్రశ్నించారు. అమరావతి ఉద్యమంలో ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన మాకు ప్రభుత్వం ఎలాంటి రక్షణ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆయుధాలతో తిరుగుతూ ప్రజాప్రతినిధిగా పెద్దిరెడ్డి చలామణి కావటం ప్రజాస్వామ్యానికే తీరని అవమానం అంటూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పెద్దిరెడ్డికి ఆయుధాలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జలవనరులు పెంపొందించి రైతాంగాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు భగీరథ ప్రయత్నం. రాయలసీమ తాగు సాగు నీటికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి సంతృప్తిగా ప్రజలకు తోడుంటాం. గత వైసీపీ ప్రభుత్వం జగన్ చేతకానితనంతో రాయలసీమ అభివృద్ధికి తీవ్ర జాప్యం. మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ను సందర్శించి మీడియాతో మాట్లాడిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శ్రీ 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 విజయానంద తీర్థ భారతీ కాలేజ్ సందర్శన. స్వామీజీకి ఘన స్వాగతం పలికిన కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి, కరెస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి. విద్యార్థులలో విజయాన్ని ఆకాంక్షిస్తూ స్వామీజీ ఘనంగా గణపతి హోమం. విజయానంద తీర్థ స్వామీజీ చేతుల మీదుగా 2000 భగవద్గీత గ్రంథాలను విద్యార్థులకు పంచిపెట్టిన కళాశాల యాజమాన్యం. తిరుపతి లడ్డూ బాంబ్ వైసీపీని పుట్టిముంచనుందా? రాబో ఎన్నికల నాటికి వైసీపీ ఓట్ బ్యాంక్ 5-10% గల్లంతు కానుందా? లడ్డూ వ్యవహారంపై కేంద్ర పెద్దలు, ప్రధాని నరేంద్ర మోడీ స్పందన కోసం కోట్లాది భక్తుల ఎదురుచూపు. చంద్రబాబు పవన్ జోడీ ఐక్యత వ్యూహాలు ఎత్తుగడలతో తిరుగులేని శక్తిగా మారనుందా? క్షణక్షణం పోరాటం, కనం కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.